వెల్కమ్ టు ఆదే టీవీ. మనతో పాటు నాంపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం యువ నాయకుడు నవీన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్ గారు, చెప్పండి, ఎందుకు బంకచెర్ల ప్రాజెక్టు ఎందుకు ఈ నీళ్లు తోసుకుపోయే ప్రయత్నం ఎందుకు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్? ఈ బంకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం పడుతుంది? ఖచ్చితంగా ఇది ఆంధ్ర ప్రజలకు లబ్ధి వచ్చే పని. ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి కావడం వల్ల కేంద్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారం చెలాయిస్తుండో దానికి పూర్తి ఉదాహరణ బంకచెర్ల ప్రాజెక్టు. ఇప్పుడు మనం కూడా మహారాష్ట్ర నుంచి నీరు తెచ్చుకున్నాం, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు. కానీ కేసీఆర్ గారు ఎన్ని మాటలు తిరిగిరు, మనం మెప్పించే కదా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టుకొని మహారాష్ట్ర నుంచి నీళ్ళు తీసుకున్నాం. ఇది నేను అనడం కాదు, ఈరోజున్న ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆనాడు అన్నారు స్వయంగా. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కాని పని కూడా చంద్రశేఖరరావు గారితో అయ్యింది. వాళ్ళు వృధాగా అయ్యే నీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టారు. సరే, ఆంధ్రాకు కూడా అందులో వాటా ఉంది నీళ్ళల్లో బంకచెర్ల ప్రాజెక్టు పైన. అంటే అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం గతంలో నుంచి అన్ని సర్వే చేస్తే 3000 క్యూసెక్ల నీళ్ళు ఏదైతే వృధాగా సముద్రంలో కలుస్తుందో అలా తెలంగాణ వాటా మొదటిగా తీర్చాలి. 1950 క్యూసెక్ల నీళ్ళు తెలంగాణ ఫస్ట్ వాడుకోవాలి, దాని తర్వాత మిగిలిన 1050 క్యూసెక్ల నీళ్ళు ఆంధ్రకు మరలాలి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏంది, ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుండు కాబట్టి పక్క రాష్ట్ర అనుమతి అవసరం లేదా? అంటే ఆయన దత్తపుత్రుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండు కాబట్టి అక్కడో దత్తపుత్రుడు, ఇక్కడో దత్తపుత్రుడు. ఇక్కడ ఒక దత్తపుత్రుడు ఉండు కాబట్టి నేను ఎవరు అనుమతి లేకుండానే తెలంగాణ అనుమతి లేకుండా ప్రాజెక్టు కడతాడా? అంటే లోపాయకారి ఒప్పందం ఏదో అయ్యింది. ఇప్పుడు ఏదో కమిషన్ వేస్తామని అంటారు. 4 రోజులు కమిషన్ అవుతుంది. తెలంగాణకు అన్యాయం జరిగేలా ఉంది కాబట్టి మేమందరం కూడా మళ్ళొకసారి విద్యార్థులను కూడా అందరినీ చైతన్యవంతం చేసే విధంగా మా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారి ఆదేశం మేరకు కాలేజీలలో తిరిగి మళ్ళీ విద్యార్థులందరినీ కూడా చైతన్యవంతం చేసి ఏదైతే మలిదశ ఉద్యమంలో ఏదైతే తెలంగాణ కోసం ఏదైతే విద్యార్థులు పోరాడిరో 1200 మందిని ఏదైతే కాంగ్రెస్ బలి తీసుకుందో మళ్ళొకసారి కూడా అలాంటి ఉద్యమం తప్పేలా లేదు కాబట్టి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా అధ్యక్షుల వారి నేతృత్వంలో మళ్ళీ ప్రతి కాలేజీలో తిరిగి అక్కడ ఉన్న యువకులందరినీ చైతన్యవంతం చేసి ఇది రాష్ట్రానికి ముప్పు. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రజల రేపున్న విద్యార్థులు ఒక 20-30 సంవత్సరాలు గడిస్తే అప్పుడు నీటి కొరవ మళ్ళీ రాష్ట్రానికి వస్తుంది. ఎందుకంటే గతంలో పరిపాలించిన ఆంధ్ర పాలకులు ఒక్క ప్రాజెక్టు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంచెం పోషమ్మ రిజర్వాయర్ ఉంది, అంటే నీటి నిల్వ చేసుకోవడానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు. మనం బంకచెర్లకు ఏదైతే 3000 క్యూసెక్ల నీళ్ళు ఏదైతే వృధా అవుతుందో అది మొదటిగా తెలంగాణలో ఉండాలి. తెలంగాణ అనుమతితో ఆంధ్రకు వాళ్ళు తప్ప ఈరోజు నేరుగా ఇక్కడ ఏదో అయినా దత్తపుత్రుడు ముఖ్యమంత్రి ఉండి కాబట్టి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు, నేను బంకచెర్ల ప్రాజెక్టు కడతా, రాయలసీమకు నీళ్ళు తరలుకోపోతా అంటే ఇక్కడ తెలంగాణ కోసం పోరాడి మనం, ఎందుకంటే తెలంగాణ పుట్టిందే 3 ముఖ్య ఉద్దేశాలకు కదా, నీళ్లు, నిధులు, నియామకాలని. మళ్ళీ దొంగలు మళ్ళీ నీరుని దోచుకోపోతే మళ్ళీ భవిష్యత్ తరాలకు ఎలా? ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎండగొడుతురు, అన్ని రిజర్వాయర్లు ఎండిపోయినాయి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశారు. ఎందుకంటే వాటర్ లిఫ్ట్ చేస్తే కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి నీళ్ళు నిలిపకాయ రైతాంగం అంతా కూడా మళ్ళీ భూములు అన్నీ కూడా ఎండే భూములు మళ్ళీ చూస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి అన్నాడు ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాం ఇంద్రమ్మ రాజ్యం అని, మళ్ళీ ఈరోజు రైతాంగం అదే బాధలు పడాల్సి వస్తుంది. మళ్ళీ అదే కరెంటు కోతలు, మళ్ళీ రైతు బంధు పడక, ఇవన్నీ కూడా. నేను గతంలో ఒక ఆంధ్రప్రదేశ్లో నేను వైసీపీ నేత ఒకటి కోమటిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ధర్నవరం అనే ఒక ప్రోగ్రామ్ చేసిండే. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు, ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని అడగాలి, మనం చేయాలి తప్ప. నాకు తెలిసి ఇక్కడ కూడా అదే తప్పు జరిగింది కేసీఆర్ గారితో. కేసీఆర్ గారికి రైతు బంధు అని ఏ రైతు అడగలే, రైతు భరోసా ఇవ్వమని ఏ రైతు అడగలే, రైతు బీమా అని ఏ రైతు అడగలే, నాకు 24 గంటలు కరెంట్ ఇవ్వమని ఏ రైతు అడగలే. కానీ వాళ్ళందరి కష్టాలు తెలుసుకొని మా నాయకుడు వాళ్ళందరికీ కూడా కరెంటు, అదే పంట చేసుకుంటే దానికి రైతు బంధు అని, రైతు చనిపోతే రైతు భరోసా, రైతు బీమా, ఇలాంటి పథకాలన్నీ అందించారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా ఇంకేదో జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకురు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఎలా బాధపడుతున్నారు అనే విషయం కూడా మనం అందరం చూడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లు కూడా జరుగుతున్నాయి, బంకచెర్ల విషయంలో ఎవరు మాట్లాడినాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీని పొగ రాజుతుంది. ఇది వాస్తవమేనా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి మళ్ళీ మంత్రులను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఉదాహరణ మొన్న రాజగోపాల్ రెడ్డి అన్నాడు, నేను ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే తెల్లారైనా ట్వీట్ పెడతాడు, నువ్వు మొత్తం ప్రజాస్వామ్యంలో నువ్వు ఏడుంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కాదు నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి మనసులో ఉందన్నమాట. అయితే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మీ పార్టీలో ఉన్న కుంపట్ల ఇవన్నీ వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటే ముఖ్యమంత్రి కూర్చుని కాపాడుకోవాలి కాబట్టి. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఒక లేఖ పంపించారు, మొత్తం రేవంత్ రెడ్డికి వ్యతిరేకం ఉంది ఇక్కడ. ఎందుకంటే పక్క పార్టీ నుంచి వచ్చిండు, దత్తపుత్రుడు కాబట్టి మళ్ళీ టీడీపీనే దీన్ని అంత ఎలివేషన్ అవుతుంది. ఈ ముఖ్యమంత్రిని మనం మార్చాలని అనుకున్నప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ పైన పడ్డారు.
మమ్మల్ని విమర్శించే ఇప్పుడు కాంగ్రెస్ వాడు పొద్దున్న లేస్తే బండి సంజయ్ నూరా లేకపోతే ఎవడో చిల్లన్న కొడుకులు రోడ్ల మీద తిరిగేటోడివి నా ఫోన్ ట్యాపింగ్ అయిందని అంటే దానికి ఒక అర్థం ఉండాలి. మీ స్థాయి ఏంది, మీది ఏంది, అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేస్తారని ఆయన అంటే మేము 10 ఏళ్ళు మేము పరిపాలించింది కేవలం మీ ఫోన్ ట్యాపింగ్లు చేయడానికి. ఏమన్నా మూర్ఖత్వం ఉన్న నాయకులు ఆలోచించాలి కొంచెం. ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడేటప్పుడు ఓడోడో నా పైన ఏదో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, నేనేదో సిట్ విచారణకు పోతే నేనేదో ఎదిగిపోతా, నేనేదో పెద్దగా అవుతా అనుకుంటారు తప్ప మేము చేసింది అభివృద్ధి. రండి గచ్చిబౌలి ప్రాంతం తిరుగుదాం, రైతాంగాన్ని తిరుగుదాం, కొడంగల్ నియోజకవర్గమే పోదాం, ఖమ్మం తిరుగుదాం, ఏ జిల్లాకు పోదామన్నా పోదాం. రైతులంతా కేసీఆర్ గారి పరిపాలన ఎంత సస్యశ్యామలంగా ఉండే. మొన్న కూడా నేను ఒక రాటాక్ అని ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే అందులో కూడా ఒక మహిళ అన్నది కేసీఆర్ గారు లేనప్పుడు ఈ భూమి అంతా పడావబడి ఉంటుండే, కానీ కేసీఆర్ గారు వచ్చినాకల్లా మాకు సాగునీరు అందింది కాబట్టి పంటలన్నీ కూడా పచ్చదనంగా కనిపిస్తున్నాయి, సస్యశ్యామలంగా ఉన్నాయని కూడా అలాంటి వ్యాఖ్యలన్నీ మనం వింటున్నాం. మళ్ళీ తిరిగి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ 10 సంవత్సరాలు మేమే పాలించేది ఇక్కడ ఈ రాష్ట్రాన్ని, కేసీఆర్ గుండెల మీద రాసి పెట్టుకోవాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి మొన్న కొల్లాపూర్ సభ నుంచి ఇక్కడ సవాల్ విసరడం అనేది జరిగింది. వాళ్ళ కుటుంబం పెట్రోల్ పోసుకొని తలబెట్టుకునే పరిస్థితికి వస్తుంది, ఇక్కడ ఉండే పాలన చేస్తా అని అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? లేదు, ముఖ్యమంత్రి తన మీద పెట్రోల్ పోసుకోకపోతే చాలు. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఆయన ఒక చెప్తాను, నన్ను డిటెన్షన్ సెల్లో జైల్లో వేసిరు, లైట్లు వేసిరు, నాకు కంటికి నిద్ర పోనీయకుండా రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లో అదే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ జరిగినా కూడా జెడ్పీటీసీలు కార్పొరేటర్లు అంతా బీఆర్ఎస్లో గెలుస్తారు. ఆయన కంటి మీద కునుకుండదు, ఆయన నిద్ర ఓడిగా. ఆ 3 సంవత్సరాలు అయినాకల్లా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైతే చేయబడతారో నాకు తెలిసి అప్పుడు మళ్ళీ ఆయననే పెట్రోల్ పోసుకొని మళ్ళీ తలగబెట్టుకుంటాడు అనేది కూడా ఆయన ముందే నాకు తెలియజేస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి ఏమో 100 స్థానాలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే మాకే వస్తాయి అంటే వచ్చే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే 15 ఎంపీ సీట్లు కూడా గెలుస్తామని చెప్తున్నాడు. మళ్ళీ ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఒక మాట అంటున్నాడు. అంటే 100 సీట్లు 100 బీజేపీ వైపు చూస్తున్నారు రాష్ట్ర ప్రజానికం, మేమే కాబోయే సీఎం, 100 సీట్లు మాకు వస్తాయి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు ముఖ్యంగా అంటే నేను చెప్పాలంటే రామచంద్రరావు గారు అధ్యక్ష పదవి కోసం ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి 50 సార్లు పోతే 50 సార్లలో 30-40 సార్లు ఖచ్చితంగా నాకు తెలిసి మోదీ గారు కాళ్ళ మీద పడితే అలాంటి ఒక బలమైన రాష్ట్ర అధ్యక్షులని తెచ్చుకోవడం జరిగింది. అంటే మాకు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనేది కూడా స్పష్టంగా అర్థమైపోయింది అనమాట. అంటే అప్పటి వరకు ఈటల రాజేందర్ గారి పేరు తెరపైకి వచ్చి రావడం జరిగింది. అలా ఇంకా కొంతమంది నేతలు, పవర్ఫుల్ నేతల పేర్లు బీజేపీలో వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి హుటాహుటిన ఢిల్లీకి పైలమై లే మాకు కేవలం బీఆర్ఎస్తోనే ఒక ఫైట్, మీరు కూడా మాకు వస్తే మళ్ళీ ట్రయాంగిల్ అయిపోతుంది, మాకు చాలా కష్టం అవుతుంది, మీరు రామచంద్రరావు గారినే ప్రెసిడెంట్గా వేస్తే మాకు కొంచెం సేఫ్ సైడ్ ఉంటుందని చెప్పి ఆయన ఢిల్లీకి పోయినందుకు ఆయన కష్టానికి ఫలితంగా రామచంద్రరావుని నరేంద్ర మోదీ గారు ఆయనని రాష్ట్ర అధ్యక్షులు చేశారు. దాంట్లో ముఖ్యమంత్రి ఒక దాంట్లోనైనా పాస్ అయ్యండి అంటే దాంట్లో పాస్ అయ్యండి అని చెప్పి కూడా నేను భావిస్తున్నా. ఇద్దరు 100 కళలు అనుకోవాలి. ఆ 100కైనా ఒకటి జరిగితే గుండు సున్నాలు అలాగే దొరికేది. తిరిగి ఎప్పుడున్నా 100కు 100% ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. 100కు పైగా సీట్లు నాకు తెలిసి దాదాపు 119లో 100-105 సీట్లు దగ్గర అంచనాకు మించి కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతుంది. ఎందుకంటే నేను భావించేది ఏంటంటే కేసీఆర్ గారు కూడా ఇది ఒక చిన్న వనవాసం లాంటిది. ఏదైతే రాముడు కూడా ఏదైతే 14 సంవత్సరాలు, ఎందుకంటే అక్కడ కూడా ఆయన కన్న తండ్రే వారిని అడవిలో బాట పట్టించారు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఒక విశ్రాంతి కోసం ఆయన 5 సంవత్సరాలు ఆయన వనవాసం చేసి మళ్ళీ తిరిగి తెలంగాణ అనే రాజ్యానికి మళ్ళీ అదే రాజు పట్టాభిషేకం జరుగుతుందని కూడా మేము భావిస్తున్నాం. ఓకే, రైట్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీకి కూడా 5 నుండి 10 సీట్లు వస్తే ఎక్కువైపోయింది. ఇక్కడ మొత్తం కేసీఆర్ రాజ్యమే ఉంటుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. కావాలని రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను పక్కకు పెట్టి పబ్లిక్ను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఒక విషయంలో గెలిచిండు, 50 సార్లు అక్కడ ఢిల్లీకి పోయి ఇక్కడ రామచంద్రరావును మాత్రం ఇక్కడ బీజేపీ అధ్యక్షుని చేసింది రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బీజేపీకి బుద్ధి చెప్పే రోజులు ప్రజలు ఎదురు చూస్తున్నారని కూడా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.